హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. హాయ్ అండి. మనం ప్రతిరోజు ఈజీగా చారు ఎలా పెట్టుకోవాలి, చారు పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. జనరల్గా ఎప్పుడు రసం పౌడర్ బయట షాపుల్లో కొంటాము, అది అంత హెల్త్కి మంచిది కాదు. ఈ మధ్య రకరకాల వ్యాఖ్యానాలు వింటున్నాము, ఇటుక పొడి కలుపుతారు, అది కలుపుతారు, ఇది కలుపుతారని. సో ఇంట్లో ఈజీగా తయారు చేసుకుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చారు పొడి ఎలా కొట్టుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. దానికి కావాల్సింది 4 ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు. సో కందిపప్పు ధనియాలు రెండు సమానంగా తీసుకోవాలండి కొలతకి. ఆ తర్వాత ఈ రెండింటిని కూడా మిక్సీలో వేసేసుకొని దానికి మిరియాలు ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. మిరియాలు హెల్త్కి ఎంతో మంచిదండి. ప్లస్ జీలకర్ర అరుగుదలకి చాలా మంచిది. జీలకర్ర కూడా వేసుకోవాలి, 2 టీ స్పూన్లు. ఇవి వేసుకొని జస్ట్ మెత్తగా మిక్సీ వేసుకోవటమే. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చారు పొడి రెడీ. చూడండి ఎంత బాగుంటుందో. దీనిలో కారానికి బదులు మిరియాలు వేస్తే ఒంటికి ఎంతో మంచిదండి. పాతకాలంలో అందరూ మిరియాలే వాడేవారు. ఈ మధ్య రెడ్ కలర్ ఫ్యాషన్ కోసం ఎంటీఆర్ పొడులు అవి వాడుతున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ చారు పొడి. ఈ చారు పొడితో చారు పెట్టి చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ తాలింపుకి తీసుకొని దానిలో కాస్త ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఒక 4-5 గింజలు వేసుకొని ఇలా చిటపట అంటాయండి ఆవాలు. ఆ టైంలో కొంచెం కరేపాకు, ఆ చిటపట అయిపోయిన తర్వాత దీనిలోకి టమాటా ముక్కలు కానీ టమాటా ప్యూరీ కానీ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టమాటా ప్యూరీ తీసుకున్నాను. టమాటా ప్యూరీ తీసుకొని ఆ టమాటా ప్యూరీని దీనిలో వేసుకున్నాను. కావాలంటే మీరు టమాటోలైనా వేసుకోవచ్చు. నేను టమాటా ప్యూరీ తీసుకొని కావాల్సిన నీళ్ళు పోసుకొని దానిలో కొంచెం చింతపండు, జస్ట్ లిటిల్ బిట్ చింతపండు అండి, 2 రెబ్బలు చింతపండు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మనం ఇప్పుడు తయారు చేసుకున్న చారు పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. స్పూన్ వేసుకొని బాగా తెల్లనిచ్చిన తర్వాత దింపే ముందర కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చారు పొడి వేసిన తర్వాత బాగా కలపండి, బాగా మరగనివ్వాలి దీన్ని ఒక 10 నిమిషాలు. ఇదిగోండి ఇలా మరిగినప్పుడు కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి అన్నంలో తింటే ఈ చారు చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.